సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఆ పదవి. లేకపోతే ప్రధానమంత్రి కొడుకుగా పుట్టాడు అనుకోండి, ఎన్నాళ్ళు ఉంటుంది గ్యారంటీ అంటే అదే 5 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ ఓటు ఎత్తే నెగ్గొచ్చు, లేకపోతే పోవచ్చు. ధనవంతుని కుమారుడిగా పుట్టినా కానీ ఆస్తి కలకాలం ఉంటుంది అంటానికి ఏమీ గ్యారంటీ లేదు. కానీ ఎన్నడూ మారని మహిమగల ఐశ్వర్యాన్ని కలిగిన దేవుడు, ఆధిపత్యం కలిగిన దేవుడు, సార్వభౌమత్వం కలిగిన దేవుడు నిన్ను తన బిడ్డగా, తన కుమార్తెగా, కుమారునిగా స్వీకరించాలి అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడండి? చెప్పాలి అమ్మా, ఇలా నా వైపు చూడండి. తన బిడ్డగా నిన్ను స్వీకరించాలి అనుకుంటున్నాడు. తన బిడ్డగా నువ్వు స్వీకరింపబడాలి అంటే, ఆయన బిడ్డగా నువ్వు మార్పు చెందాలి అంటే, ఒక బిడ్డని ఇంకొకరి బిడ్డగా చేసుకోవడం కోసం చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఉంటుందా ఉండదా? యేషువ గారు నిద్రించక ముందు మా అమ్మాయి కొడుకులో ఉన్నప్పుడు ఏమనివ్వరంటే, ఈసారి కనుక కొడుకు పుడితే నేనే తీసుకెళ్ళిపోతానని ఇవ్వరండి. తర్వాత కాకినాడలో ఒక అన్నయ్య ఉన్నాడండి, ఆయనకి 2 ఆడపిల్లలే. అబ్బాయి పుడితే కనుక నాకే అని ఇవ్వడండి. ఇలా చాలామంది రెండోసారి ఏం చేస్తామంటే, అబ్బాయి పుడితే వాళ్ళ బిడ్డగా వాళ్ళని స్వీకరించుకోవడానికి, పెంచుకోవడానికి ఇష్టపడతారు. ఇష్టపడినప్పుడు ఆటోమేటిక్గా ఆ పెంపకాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి ఏం కలిగి ఉన్నాడో అదంతా ఎవరిదవుతుంది చెప్పండి? అంతకు ముందున్న పిల్లలతో పాటు వీళ్ళు కూడా ఏమవుతారు? దానికి వారసులు అయిపోతారు. ఇప్పుడు దేవునికి మీరు ఏమవబోతున్నారంటే, కుమారులు అవటం మాత్రమే కాదు, దేవుడు కలిగి ఉన్న దానికి మీరు వారసులు కాబోతున్నారు. దేవుని వారసత్వం అంటే చిన్నదనుకుంటున్నారా? ఇందాక చెప్పారు, ప్రకృతి ఆయన పిల్లల కోసం ఏమైపోయింది? అనుకూలంగా మారిపోయిందండి. దేవుని పిల్లలైతే దేవుని యేసు ప్రభుని నమ్ముకుంటే ఎందుకు అద్భుతాలు జరగాలండి? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎన్నో మతాలు ఉన్నాయి ఈ లోకంలోని, ఎన్నో రకాల వ్యవస్థలు ఉన్నాయి, అనేక కోట్ల మంది దేవతలు ఉన్నారు. అక్కడికి ఎక్కడికి వెళ్ళినా జరగలేని కార్యాలు యేసయ్య దగ్గరికి వస్తేనే ఎందుకు జరుగుతున్నాయి? మీకు అర్థమవుతుంది? అర్థం అవట్లేదు. అనేక మందిరాలకి, అనేక టెంపుల్స్కి, అనేక ఆలయాలకి, కోవులకి, లేకపోతే అనేక కార్యక్రమాలకి నువ్వు అటెండ్ అవునా కానీ, అందులో పాలు పంపులు పొందినా కానీ రాని ప్రత్యేకమైన ఆశీర్వాదం ఎక్కడికి వస్తేనే జరగడానికి కారణం ఏంటంటే, ఈయన అన్నిటి మీద అధికారి అయి ఉన్నాడు. ఆమేన్. నీ జీవితంలో ప్రతి పరిస్థితిని మార్చగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు ఆయన. ఆయన దగ్గరకు వస్తే కార్యాలు ఎందుకు జరుగుతాయంటే, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అంటాడు రోమపత్రికలోని. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఒకదాని మీద ఆయనకి అధికారం కాదండి. ఎన్నిటి మీద ఉంది ఆయనకి అధికారం? చెప్పాలి. యేసు ప్రభు వారికి ఎన్నిటి మీద అధికారం ఉందండి? ఆకాశం మీద అధికారం ఉంది ఆయనకి. ఆకాశం మీద ఎంత అధికారం ఉన్నదో తెలుసా అండి? ఆయన భక్తుడు ఒక ఆయన సాయంత్రం యుద్ధం ముగించే టైం అయిపోతుంటే, ఇంకో గంట యుద్ధం చేస్తే, ఇంకో 2 గంటల యుద్ధం చేస్తే, చీకటి పడకుండా ఉంటే శత్రువుని సంపూర్ణంగా నాశనం చేయొచ్చనే ఆలోచన వచ్చింది ఆ సైన్యాధిపతికి. వెంటనే యుద్ధం మర్నాడికి పోస్ట్ పోన్ చేస్తే ఇంకా శత్రువు బలం పొందుకుంటాడేమని, దేవా నీ దాసుడిగా చెప్తున్నాను, గ్రంథంలో ఇలా రాయబడ్డది కాబట్టి సూర్యుడా నువ్వు అయ్యాలోను, చంద్రుడా నువ్వు గుబియంలోను ఆగిపో అంటే, దేవుడు ఆ మాట విని సూర్యచంద్రుల్ని ఆపేయాడండి. హల్లెలూయా. ఆకాశం మీద ఎవరికి అధికారం ఉంది? చెప్పాలి. ఆ అధికారం ఇప్పుడు ఆయన కుమారుడు, కుమార్తె అయితే ఎవరికి వచ్చేస్తుంది? వస్తుంది రాదా? అంత అనుమానంగా చెప్తారేటండి? నేదు నోరు గురించి ధైర్యంగా చెప్పాలి. దేవుడు కలిగి ఉన్న ఆకాశం మీద అధికారం నీకు వస్తుంది రాదా? నిన్న తెల్లవారుజామునే మొన్నదాకానే బాగానే ఉంది, ఆదివారం తెల్లవారుజాము నుంచి వాతావరణం మారిపోయింది. అప్పుడు మీరు అందరూ ఏమని ప్రార్థన చేశారు కానీ, వీరవలపాలెంలో అయితే మేమైతే ప్రార్థన చేసాం, ఆలయ ప్రతిష్ఠ ఉన్నది, కోటాలు ఉన్నాయి ప్రభువా, ఆకాశం నీ స్వాధీనంలో ఉంది కదా, మీ పిల్లలుగా మేము కూడా అడుగుతున్నాం, ఈ 2 రోజులు చక్కటి వాతావరణాన్ని ఇవ్వండి ప్రభు అంటే ఇచ్చాడు, ఇవ్వలేదా? మరి ఎవరి మాట అన్నది ఆకాశం? దేవుని మాట మాత్రమే కాదు, దేవునితో పాటు నీ మాట కూడా ఆయన వేసింది. హల్లెలూయా. విన్నదా లేదు చెప్పండి? దేవునితో పాటు మీ మాట కూడా విన్నది. ఆకాశం నా మాట వింది, అందుకోసం నిన్న ఇవాళ వర్షం కురలేదు అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక ముందు కూడా వింటదా? విందా? కోటాలు పెట్టుకున్నప్పుడు మనం ఏమీ కంగారు పడిపోవద్దు. ఎందుకోసం అంటే ఆకాశాన్ని కంట్రోల్ చేసేవాని యొక్క పిల్లలం మనం. ఆమేన్. హల్లెలూయా. భూమి దేవుని మాట ఎంతదా? ఎందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఫలించుగా కంటే ఫలిస్తుంది. ఒకసారి కోరాహు, దాతాను, అభిరాము వీళ్ళందరూ దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసినప్పుడు మోషేకి కోపం వస్తుంది. నేను దేవుని చేత పంపబడిన వాడిని అయితే గనక అందరికీ వచ్చేలాంటి మరణం వీళ్ళకి రాకూడదు. ఎలా చచ్చిపోవాలంటే వీళ్ళందరూ కూడా భూమిని నెర విడిచి నోరు తెరచి వీళ్ళందరినీ మింగేనుగా కంటే భూమి ఏం చేసింది చెప్పండి? మోషే మాట విని నెర విడిచి వాళ్ళందరినీ తనలో కలిపేసుకున్నది. ఎవరి మాట ఎంత? భూమి. చెప్పాలి. మోషే మాట ఏంది? మరి మోషే మాట వింటదా? మన మాట కూడా వింటదా?
ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. మా మాట భూమి వింటదన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ స్థలం కొనక ముందు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేశారు కదా, చేయలేదా? ఈ స్థలం దేవుడు ఆలయం కట్టబండుగా కంటే నేను అందుకు ఒప్పుకోనమ్మా, నా మీద మీరు ఆలయం కట్టుకోండి, భూమి ఒప్పుకున్నది ఇక్కడ మనకి. ఇక వ్యవసాయం చేసే రైతులారా మీ అందరికీ ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే, భూమి దేవుడు మాట అంటది కాబట్టి మీరు చేలోకి వెళ్ళిన తర్వాత భూమి నీకు ఆజ్ఞాపిస్తానని దేవుని పెట్టి ఈ సంవత్సరం ఎక్కువ పండుదుగా కానీ ఆజ్ఞాపించండి. ఆజ్ఞాపిస్తారా? వ్యవసాయం ఉన్నదా మీకు? ఆజ్ఞాపించాలి అలాగా. ఆమేన్. దేవుని పిల్లలుగా మనకు ఆయన అధికారం ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు ఎవరి పిల్లలు అవ్వబోతున్నాం మనం? అయిపోయారా? ఇంకా అవ్వలేదా? నేను దేవుని కుమార్తెగా మార్చబడ్డాను అంటే అంగీకార పత్రం ఉంటుంది, దాని మీద సంతకం పెట్టాలని. పెట్టారా? ఎవరైనా పెట్టలేదా? బాప్తిసం పొందడమే దాని అంగీకారం అనమాట. పొందిన వాళ్ళు ఎవరున్నారండి ఇక్కడ? పొందలేని వాళ్ళు ఇస్తాను ముందు ఒకసారి. నాకు ఆశ ఉన్నదండి బాప్తిసం పొంది ఆయన బిడ్డ అయిపోతారు అనుకుంటున్నాను అన్న వాళ్ళు చేయి చూపించండి ఒకసారి. అంటే పొందలేని వాళ్ళు ఇప్పుడు వెంటనే ముంచేవాడు మిమ్మల్ని అందరిని తీసుకెళ్ళి. తర్వాత అయినా కానీ ఆయన కుమార్తెను అవ్వాలని నాకు ఆశ ఉంది, ఆయన బిడ్డగా మారాలని ఆశ ఉందన్న వాళ్ళు చేతెత్తండి ఒకసారి. ఎప్పటికైనా పర్లేదు. హల్లెలూయా. ఇంకా కొంతమంది అనుమానిస్తున్నారు, మరి ఏమన్నా అంటారేమో ఇంటి దగ్గర, వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడప్పుడే కాదండి, మెల్లమెల్లగా నువ్వు మారిపోతావు, మీ ఆయన కూడా దేవుని బిడ్డగా మారిపోతాడు. అప్పుడు మా ఆయన నేను కలిసి మారిపోతాం అన్న వాళ్ళు చేతెత్తండి ఒకసారి. ఇప్పుడు కూడా ఆశ లేదా ఇంకా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, మనందరం ఎవరి పిల్లలు అయిపోవాలి? చెప్పాలి. మీ పక్క వాళ్ళని అడగండి, నువ్వు దేవుని పిల్లలు అయిపోతావా అని అడగండి ఒకసారి. అయినోళ్ళు కదండి, అవనోళ్ళని అడగండి. ఆల్రెడీ అయిపోయారు కదా. దేవునికి స్తోత్రం. ఎవరి పిల్లగా మారిపోవాలి మనం ఇప్పుడు? దేవుని పిల్లలుగా, తన కుమారులుగా యేసయ్య మనల్ని ఏం చేస్తారు అనుకుంటున్నాడు? స్వీకరించాలనుకుంటున్నాడు. స్వీకరించడం కోసం ఆయన పిల్లలు అవ్వాలంటే ఈ విధంగా మీరు ఉంటే నా పిల్లలు అవుతారు అన్నాడండి ఆయన. ఏ విధంగా ఉంటేనే? కాకి పిల్ల దేవుని పిల్లలు. ఆమేన్. మరి దేవుని పిల్లలు అవ్వాలంటే దేవుడు కాకి ఎలాగైతే తన పిల్లలు పోషిస్తుందో అలాగే దేవుడు మనల్ని పోషిస్తాడో. ప్రియమైన వాళ్ళ అన్నిటికన్నా నల్లగా ఉన్నదని కాకి పిల్ల, ఆ నల్ల పిల్ల అన్నా కానీ ముద్దు పెట్టుకున్నట్లుగా నువ్వు ఎలా ఉన్నా కానీ దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. ఆమేన్. స్వీకరించడానికి అక్కడ 2 మాటలు చెప్పాడండి, చూడండి ఒకసారి. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని. ఈ నేదునూరు గ్రామంలో లేకపోతే నీ ఇంటి పేరు కలిగిన నీ కుటుంబంలో ముందు నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తివి. ఎవరండి? నీ కుటుంబంలో ముందు నిన్ను నిర్ణయించుకున్నాడు. ఆమేన్. మీకు అన్నయ్యలు ఉండొచ్చు, తమ్ముళ్ళు ఉండొచ్చు, అక్కలు ఉండొచ్చు, చెల్లెలు ఉండొచ్చు, తోటివాళ్ళు ఉండొచ్చు, ఇంకా బావగారు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. వారందరి మధ్యలో ముందు ఎవరు నిర్ణయించుకున్నాడో? నన్ను అని చెప్పండి ఒకసారి. ఆమేన్. నిర్ణయించుకున్నాడా మిమ్మల్ని? ముందు మిమ్మల్ని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఫస్ట్ నిర్ణయించుకున్నారు. మన ఊరు ఎవరైనా వచ్చి బోళ్ళంత మంది ఉండగా శుభలేఖ మీకు ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? గర్వంగా ఫీల్ అవుతాం కదా. మొట్టమొదటి మా ఇంటికి వచ్చారు అనుకుంటారు లేదా? మీరు ఎవరో అలా రెస్పాన్స్ లేదు అనుకుంటారండి. అంతమంది ఉండగా ముందు మా ఇంటికి వచ్చారు. లేకపోతే ఎమ్మెల్యే గారు మీ ఊరు వస్తున్నామని చెప్పేసి మొట్టమొదట మీ ఇంటికి వచ్చి మీ ఇంటి దగ్గర టీ తాగి వెళ్ళారు అనుకోండి, ఎలా ఉంటుంది? అదో ప్రివిలేజ్ అని చెప్పుకుంటాం. ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చారని. ఎమ్మెల్యే గారు మీ చుట్టాలు ధనవంతులు మిమ్మల్ని ముందుగా నిర్ణయించుకోకపోయినా సృష్టికర్త నీ కుటుంబంలో మొట్టమొదట నేను ఎన్నుకున్నాడు. ఆమేన్. మొట్టమొదట నేను ఎన్నుకున్నాడంటే చాలా ధన్యురాలు అని అర్థం. హల్లెలూయా. మొట్టమొదట ఎన్నుకున్న వాళ్ళకి ఎంత ధన్యత ఉన్నదో దాంతోపాటు కొంచెం కష్టాలు కూడా ఉంటాయి. మరి తల్లి గారు రూతమ్మ గారిని మొట్టమొదట ఎన్నుకున్నప్పుడు తివాచీలు పరిచి పూలదండలు వేసి ఇల్లమ్మ చర్చకన్నారండి. ఆ తర్వాత మన తల్లిగారు సియోనమ్మ గారిని ఆవిడని ప్రభు ఎన్నుకున్నప్పుడు మొట్టమొదట ఆవిడని ఎన్నుకున్నాడు. ఆ కుటుంబంలో కూడా ఎన్ని వచ్చినాయి చెప్పండి? బర్డెన్స్ ఎంత కష్టం వచ్చింది చెప్పండి. అంటే మొట్టమొదటి ఎన్నుకున్న వాళ్ళ మీద దేవుని ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. దాంతోపాటు ఇతరుల యొక్క అసూయ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. పెద్ద వచ్చేసరి మొట్టమొదటి దీనికి ఇవ్వాలేమో శుభలేక అని చుట్టాలనుకుంటారు చూడండి. అలాగే లోకం కూడా మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు. మొట్టమొదటిగా దేవుడు మిమ్మల్ని తన కోసం నిర్ణయించుకున్నాడు. ఆమేన్. ఎవరి కోసం నిర్ణయించుకున్నాడండి? ఆయన కోసం నిర్ణయించుకున్నాడు. నువ్వు ఈ లోకం కోసం నిర్ణయింపబడ్డ వ్యక్తివి కాదు. ఆమేన్. తన కోసం, తన నిర్ణయంలో ఉన్న వ్యక్తివి. ఆయన కోసం ఒక వ్యక్తిని ఆయన నిర్ణయించుకుంటే ఇందాక చెప్పినట్లుగా తన కోసం నిర్ణయింపబడిన వారి కోసం సముద్రాలు పాయలైపోతాయి. ఆమేన్. తన కోసం నిర్ణయింపబడిన వారి కోసం ఆకాశం నుంచి ఆహారం కురుస్తుంది. తన కోసం నిర్ణయింపబడిన వారి కోసం బండలు చీరి ప్రవాహం వలె జలాలు వస్తాయి. స్తోత్రం కలుగును గాక. నీవు ఆయన ఏర్పాట్లో ఉంటే అది ఎంత ధన్యత ఒకసారి ఆలోచన చేయండి. నీవెవరి కోసం నిర్ణయించబడ్డ వ్యక్తివి? చెప్పండి. నేను దేవుని కోసం నిర్ణయింపబడిన వ్యక్తిని అని చెప్పండి పక్క వాళ్ళకి ఒకసారి. చెప్తున్నారా?
ఏదో గౌరీదేవి ఇచ్చానమ్మ వైనం పుచ్చుకున్నానమ్మ వైనం అన్నట్టుగా కాకుండా కొంచెం ఘనంగా చెప్పాలి. నువ్వు ఎవరితో చెప్తున్నావో వాళ్ళతో చెప్పాలి, నాతో చెప్పకూడదండి. చెప్పండి, పక్క వాళ్ళకి తిరగండి. ప్రతి ఒక్కరు ఎవరొకరు చేయి పట్టుకోండి. నా వైపు చూడకండి. ప్రతి ఒక్కరు ఎవరొకరు చేయి పట్టుకోండి. నేను వాళ్ళతో చెప్పండి. ఇప్పుడు మీరు ఎవరు చేయి పట్టుకున్నారు? నేను దేవుని చేత దేవుని కోసం నిర్ణయింపబడిన వ్యక్తిని. ఆమేన్. ఎవరి కోసం ఉన్నావు నువ్వు? ఆమేన్. అలా ఉండాలి అంటే కొన్ని కార్యాలు ఉన్నాయండి ఇక్కడ. ఆమేన్. ఇప్పుడు పెళ్లి చూపులు జరుగుతాయి కదా. పెళ్లి చూపులు జరిగినప్పుడు అబ్బాయికి అమ్మాయికి నచ్చారనుకోండి. ఈ అమ్మాయి ఇంకా ఎవరి కోసం నిర్ణయించబడ్డట్టు మనం అనుకుంటామంటే నచ్చింది కాబట్టి, ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి ఆ అబ్బాయి కోసం అని నిర్ణయించబడ్డది. ఆ అబ్బాయి ఏమో ఈవిడి కోసం నిర్ణయించబడ్డాడు. ఆ తర్వాత చూపులు కలిస్తే అయిపోద్దా పెళ్ళండి? తర్వాత ఇంకా ఉన్నాయి కదా, తాంబూలాలు ఇచ్చుకోవాలి. తాంబూలాలు ఇస్తే అయిపోద్దా ఇంకా పెళ్ళి? తాంబూలాల తర్వాత ఇంకా పెళ్లి జరగాలి. పెళ్లి జరిగితే అయిపోయినట్టేనా అంటే ఇంకా చాలా కార్యక్రమం వాళ్ళ మధ్య సంబంధం సెట్ అవ్వాలి. ఇవన్నీ జరిగినట్టుగానే దేవుడు నిన్ను తన బిడ్డగా స్వీకరించడం కోసం కొంచెం క్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేంటంటే మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని. ఏమై ఉండాలంట అండి? పరిశుద్ధులు అన్నాడు ఒకసారి. ఆమేన్. మొట్టమొదట ఆయన తన బిడ్డగా నిన్ను స్వీకరించాలి అనుకున్నప్పుడు నువ్వు ఎలా మారిపోవాలంట? పరిశుద్ధంగా మారిపోవాలి. నాకు అర్థమైంది అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇందాక నుంచి మీరు ఏమంటున్నారు కానీ నాకు ఒక్క మాట కూడా అర్థం అవ్వలేదు. నేను ఇంకా గట్టిగా చెప్పండి. చాలా మంచి వాళ్ళండి మీరు. మీకు నిజంగా ఏమీ అర్థం అవ్వట్లేదు అన్న సంగతి నాకు బాగా అర్థమైంది. మనకున్న ప్రాబ్లం ఏంటంటే క్రైస్తవులందరినీ రాబోయే రోజుల్లో యేసుప్రభుని నమ్ముకుంటే మిమ్మల్ని చంపేస్తామని, యేసుప్రభు నమ్ముకుంటే మిమ్మల్ని షూట్ చేస్తామని చెప్పేసి మనల్ని ఒకవేళ మనం యేసుప్రభు నమ్ముకోలేదని అబద్ధం ఆడేసి ఒక గుంపులో కలిసిపోయినా కానీ, దేవుడు నమ్ముకున్నా కూడా దేవుడు నమ్ముకోలేదని నిజంగా అబద్ధం ఆడేసి ఒక గుంపులో మనం కలిసిపోయినా కానీ, అక్కడ ఎవడైనా మాట్లాడుతూ దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా అంటే అందరూ దేవునికి స్తోత్రం అంటారండి. అక్కడ దొరికేస్తాం అన్నమాట. మనకున్న పెద్ద అలవాటు ఏంటంటే దేనికన్నా స్తోత్రం చెప్పేస్తాం కదా. ఆమేన్. సరే, ఇప్పుడు ఏమవ్వాలి మనం? పరిశుద్ధులు అన్నాడు ఒకసారి. పరిశుద్ధులు అవ్వాలండి. ఎందుకోసం పరిశుద్ధులు అవ్వాలంటే దేవుడు పరిశుద్ధుడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండవలెను అంటాడండి. ఏమై ఉండాలి మనం? ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్గా దేవుడు తన బిడ్డగా నిన్ను స్వీకరించాలంటే నువ్వు పరిశుద్ధుడు అవ్వాలి. ఏమవ్వాలండి? పాపి అయిన మానవుడు ఎలా పరిశుద్ధపరచబడతాడు? నేను దేవుని బిడ్డగా అవ్వాలని ఆశ ఉన్నదండి అని ఇందాక చాలామంది చేతులు ఎత్తారు. వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోవాలి? చెప్పాలి. పరిశుద్ధులుగా మార్చబడాలి. పరిశుద్ధతలో నువ్వు ప్రవేశించాలి. ఆ పరిశుద్ధతలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే శభాష్, నేను కోరుకున్న పరిశుద్ధత నీలో ఉంది కాబట్టి నిన్ను స్వీకరిస్తున్నానని ఆయన కోరుకుంటాడండి. ఓ కోడి చికెన్గా మారాలంటే ముందు ఏమవ్వాలి? అది చెప్పండి అమ్మా. కోడి చికెన్గా అయ్యి మనకు దాకలోకి రావాలంటే ఏమవ్వాలి? దాంట్లో ఉన్న మనకు అవసరం లేని అన్నీ తొలగించుకోవాలి. అంతే కదండి. బొచ్చు తీసేయాలి, పొట్ట చీల్చేయాలి, అందులో ఉండే మనకు పనిచేయని అన్నీ పక్కన పాడేయాలి. అంతే కదండి. భలే ఉన్నదని చెప్పి ఆ మధ్య అలాగా వెంట్రుకలతోటి దాంతో వండుకుంటామా? ఏంటి అలా చూస్తారా? ఇంకా సాంకేతిక పరిజ్ఞానం రాలేదు. రాబోయే రోజుల్లో ఏమైనా వచ్చేస్తుందేమో భయమేస్తుంది నాకు. ఇప్పుడు చికెన్ తింటే కరోనా తగ్గిపోద్దంటే అందుకోసం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినాలంటే తెగ తినేస్తున్నారు. ఈ కరోనా టైంలో రెండు వ్యాపారాలు బాగున్నాయండి. ఒకటి మందుల షాపు, 2 చికెన్ షాపునండి కదా. రాబోయే రోజుల్లో బొచ్చుతో తింటే కరోనా రాదంటే ఇంకా అందరూ ఏం తింటారంటే ఏం మరి నాకు వెళ్దాం. దేవునికి ఇష్టం. ఇప్పుడు నువ్వు దాన్ని స్వీకరించాలి అనుకున్నావు కదా, దేన్ని? కోడిది. అప్పుడు దాన్ని ఏం చేస్తావు? ముందు కట్ చేస్తావు అవునండి, చంపేసి తర్వాత దాన్ని ఏం చేస్తావు? దోస్తారు కదండి. ఇదివరకు కోడిని పట్టుకోవడం అంటే పెద్ద కథ కింద ఉండేది. ఒక 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం అప్పుడు ఇన్ని కోళ్ళు ఫారాలు గట్టా ఉండి కాదండి. ఇంటి దగ్గరే నాటుకోళ్ళు పెంచుకునేవాళ్ళం. చుట్టాలు వస్తే దాన్ని వేసేసి వాళ్ళం. ఆ చుట్టాలు చెప్పొస్తారు ఏంటి? ఇదివరకు ఫోన్ ఉండి వాళ్ళు ఎప్పుడో 11 గంటలకు వచ్చారంటే కోడి కోసం తెగ పరిగెట్టి వాళ్ళు కదా. జ్ఞాపకం వస్తున్నాయండి అన్నీ. ఆ కోడి కోసం 2 రౌండ్లు వేసి దొరికిన తర్వాత దాన్ని కోసి దాన్ని దూసి కాల్చి అప్పుడు అలాంటి ఆహారం తిన్నాం కాబట్టి ఇప్పుడు ఇలాగ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు కోడి నీదే, నీ ఇంట్లోనే పెరిగింది, అయినా కానీ దానిలో అపవిత్రమైన ఏం చేయాలి? తీసిన తర్వాత మాత్రమే లోపలికి దాన్ని పంపిస్తావు. ఆమేన్. నువ్వు తినే ఏ ఆహార పదార్థాన్ని అయినా చూడండి, ముందు దాన్ని స్వీకరించే ముందు శుద్ధి చెయ్యాలి. ఈవెన్ ఫ్రూట్స్ కూడా తినాలనుకున్న ముందు ఏం చేస్తారు చెప్పండి?
కడుక్కునే తింటాం. శుద్ధి కాని ఆహారం తింటే దానివల్ల నువ్వు పాడైపోతావు. అవును కదండి? ఆ శరీరం లేకపోతే ఆ స్వీకరించబడిన పదార్థం మేలు చేయడం మానేసి ఏం చేస్తుందంటే తిన్నవాడికి కీడు చేస్తుంది. దేవుడు కూడా ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా నిన్ను స్వీకరించాలి అనుకున్నప్పుడు నువ్వేమవ్వాలని కోరుకుంటున్నాడంటే ఆయన పరిశుద్ధపరచబడాలి. ఎక్కడ వరకు నాకు అర్థమైంది అన్నవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రియమైన వాళ్ళరా, ఆయన తన కుమారుగా స్వీకరించి నేను పరిశుద్ధపరచబడాలి ఆయన కోరుకుంటున్నప్పుడు ఎలా ఆ పరిశుద్ధతలోకి మనం వెళ్ళగాలి, ఎలా ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు? ఈ ఎఫ్సి పత్రికలోనే మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన ఏమి ఇచ్చాడో 3 మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. చూడండి, మనల్ని పరిశుద్ధపరచడానికి ఏమి ఇచ్చాడు అంటే ప్రియమైన వాళ్ళరా 5వ అధ్యాయము, ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో 1 2 3 4 లైను, పరిశుద్ధమైన మహిమగల సంఘంగా ఆయన తన ఎదుట దానిని నిలువబట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. ఈ మాట నాతో చెప్పండి. వాక్యముతో ఉదక స్నానము చెప్పాలి. ఇప్పుడు వర్షాకాలం కదా, బయటికి వెళ్ళి తిరిగి వస్తే కాడికి ఏం పట్టుకుంటుంది? బాడి. ఆ బాడితోటే టైల్స్లోకి వచ్చేస్తామా? జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరూ రాము, శుభ్రంగా కడుక్కుని వస్తాం కదండి. అపవిత్రమైన పాదాలు ఒక అరగంట బయట తిరిగి వస్తేనే లోపలికి వచ్చే ముందు పాదాలని పరిశుభ్రపరచుకుంటేనే కానీ రాం కదా, ఇల్లు పాడు చేసుకోవడానికి ఇష్టపడం కదా. అంటే ఉదకం ఏం చేస్తుందంటే నీ పాదాలు కడుగుతుంది. ఆ నీళ్లు నీ పాదాలు కడిగినట్లుగానే దేవుడు నీ ఆత్మను శరీరాన్ని కడగడానికి వాక్యాన్ని ఇచ్చాడు ఆయన. ఆమేన్. ఏమిచ్చాడండి? చూపించండి ఒకసారి. ఇది ఏం చేస్తుంది చెప్పాలి. ఇది ఏం చేస్తుంది? మనిషిని కడుగుతుందండి. ఇది మనిషి జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. అదండి ఆలోచనలు కడుగుతుంది, ఇది హృదయాన్ని కడుగుతుంది, ఇది మనస్సును కడుగుతుంది, శరీరాన్ని కడుగుతుంది, ఆత్మను కూడా ఏం చేస్తుంది అంటే పరిశుద్ధపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ప్రియులారా మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక శరీరమునకు ఆత్మకు ఉన్న సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందామంటాడు. చూస్తారు ఒకసారి 2 కొరింథీ 7 1వ అధ్యాయం 1వ వచనం అనుకుంటాను చూడండి. ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును ఉన్న సమస్త కల్మషం నుండి మనను పవిత్రులుగా చేసుకుందాము. ఆమేన్. అంతకుముందు ఏ వాగ్దానం ఉన్నాయంటే నేను వారిలో నివసించి సంచరిస్తాను. దేవుడు నీలోకి రావాలనుకుంటున్నాడు, నిన్ను ఆయనలో ఉంచుకోవాలనుకుంటున్నాడు. అందుకోసం నువ్వేమవ్వాలి? వాక్యం బాగా చదివితే నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఏం చదివితేనండి? ఎందుకు వినాలండి? ఆదివారం ఆరాధనకి ఎందుకు రావాలి? ఆ వారం అంతా నువ్వు జీవితంలో పోగేసుకున్న ఆ కల్మషం అంతా వాక్యపు ప్రవాహంలో తొలగిపోతుంది. ఆమేన్. ప్రతిరోజు వాక్యం చదవాలి. ప్రతిరోజు దైవ వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తే నీ మనసులో ఆలోచనల విషయాలన్నీ ఏం చేస్తుందంటే అది పరిశోధించి అమ్మో ఈ విషయంలో నాలో తేడా ఉంది అని ఆ వాక్యమే మనకు బోధిస్తుంది. వాక్యమే మనకి జ్ఞానం ఇస్తుంది. వాక్యమే మనల్ని సంపూర్ణంగా కడిగేస్తుంది. ఆమేన్. వాక్యం చదివినప్పుడల్లా మనం పరిశుద్ధపరచబడాలండి. వాక్యం విన్నప్పుడల్లా మనం పరిశుద్ధపరచబడాలి. ఆమేన్. వాక్యం ప్రకటిస్తున్న దైవజన్ని కడుగుతుంది, వెంటనే మిమ్మల్ని కడుగుతుంది. అంత శక్తివంతమైందండి అది. కాబట్టి ప్రతిరోజు మనం వాక్యం దగ్గరికి వస్తే మన బ్రతుకులు ఏమవుతాయ్యా అంటే పరిశుద్ధపరచబడతాయి. దైవ గ్రంథం చాలా ఘనమైందండి. ఈ బైబిల్ మన దగ్గరకు వచ్చిందంటే దేవుడు ప్రణాళికలోనూ ఉన్నవని అర్థం. వాక్యం ఇచ్చాడు. రెండవది నిన్ను పరిశుద్ధపరచడానికి ఏమి ఇచ్చాడో తెలుసా అండి? నిన్ను పరిశుద్ధపరచడానికి దాని కొరకు తనను తాను అప్పగించుకొనును అన్నాడు కదా. అక్కడ ఎలా అప్పగించుకున్నాడో ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూడండి ఒకసారి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఆమేన్. రెండవది నిన్ను నన్ను శుద్ధి చేయటం కోసం యేసు ప్రభువు వారు రక్తం ఇచ్చారండి. ఏమిచ్చారు చెప్పండి ఒకసారి. యేసు రక్తము సమస్త పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును అని రాయబడతాడు. ప్రియమైన వాళ్ళారా, రెండవది ఒకటి వాక్యం ద్వారా నువ్వు కడగబడతావు. రెండవది ఏం కడగబడాలి చెప్పండి? ప్రాణం. మన ప్రాణం రక్తమేండి. ఈ రక్తాన్ని కడిగే శక్తి దేనికి ఉంటుందంటే రక్తానికి ఉంటుంది. నేను పాస్టర్ గారితో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు, మన టైటస్ పాస్టర్ గారితో, పెద్ద పాస్టర్ గారితో మాట్లాడినప్పుడు చాలా వాదం వేశానండి.
ఎంత వాదం అంటే ఒక 2-3 గంటలు పడి ఉంటుంది. ఓపిక్గా ఆయన నాకు అన్ని సమాధానాలు ఇచ్చి నాకు క్లారిఫికేషన్ ఇచ్చారు కాబట్టి నేను దేవుడి దగ్గర ఉన్నాను, లేకపోతే పడి చచ్చిపోయి ఉండేవాడిని. నాకుండే భయంకరమైన ఆలోచనలు బట్టి ఎప్పుడో మరణించేవాడిని. కానీ ఆ రోజు నాకు ఓపిక్గా సమాధానం ఇచ్చి ప్రభు కొరకు నన్ను గెలుచుకోవటాన్ని బట్టి మనం శుద్ధీకరించబడటానికి కోసం ఎలా శుద్ధీకరించాలని చక్కటి వివరణ ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ టైం విన్న వాక్యం కూడా నేను మర్చిపోలేదు. వాక్యం అంటే ఆయన చెప్పిన ఆ వాదంలో ఆయన వివరించిన వివరణ చూడండి. బయటికి వెళ్ళి వస్తే బాడి అవుతుంది, మురికి అవుతుంది, బురద అవుతుంది అన్నాం. ఆ బురద వర్షం కురిస్తే వర్షపు నీటిలో కలిసి మట్టి కారటం వల్ల ఆ మట్టి మన బట్టల మీద మన ఒంటి మీద అవుతే అది వర్షం వల్ల నీటి వల్ల బురద అయింది కాబట్టి దేంతో కడుక్కుంటే పోతుంది? నీటితో కడుక్కుంటే పోతుంది. రెండోది ఒక్కొక్కసారి మన పెయింటర్స్ కానీ మెకానిక్ పని చేసే వాళ్ళు కానీ వాళ్ళు పని చేస్తున్న ప్రదేశంలో గ్రీజ్ కానీ ఆయిల్ మరకలు కానీ బట్టలకు అంటుకుపోతాయి. అప్పుడు దాన్ని కడగాలంటే నీళ్ళతో కడిగితే పోతుందండి. అది ఏం కావాలి? కిరోసిన్ కదండి, కిరసనాయిల్ మన భాషలో కావాలి. ఆ కిరసనాయిల్తో కడిగితే అది పోతుంది. అంటే ఇప్పుడు గ్రీజ్ కానీ తారు కానీ ఆయిల్స్ కానీ ఇవన్నీ ఎందులోంచి వస్తున్నాయి అంటే ఒక దాంట్లోంచి వస్తున్నాయి. డీజిల్, పెట్రోలు, కిరసనాయిల్, వైట్ పెట్రోల్ ఇవన్నీ కూడా ఒక దాంట్లోంచి వస్తాయండి. ఆ అన్నిటిలోంచి వచ్చింది కడగడానికి అందులోంచి వచ్చింది అవసరం. నీటిలో బాడీ అయితే ఆ బాడీని కడగడానికి నీరు అవసరం. తారు లేకపోతే ఇటువంటి గ్రీజు ఈ పోవాలంటే ఆయిల్ అవసరం. మరి రక్తంలో ఉన్న పాపం పోవాలంటే ఏం అవసరం? రక్తమే అవసరం. ఈ లోకంలో ప్రియమైన వాళ్ళరా మనం నైవేద్యాలు చెల్లించి అర్పణలు అర్పించి కోళ్ళు కోసి మేకపోతులు వేసి ఏటేసి సంబరాలు చేసి వాళ్ళం కదా ఇది వరకు. ఆ అన్నిటి వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే ప్రతి కుటుంబ యజమాని ధనవంతులైతే మేకపోతుని వేసుకునేవారు, లేకపోతే కనీసం నైవేద్యం పేరు చెప్పి ఒక కోడినన్నా కోసుకుంటారని. ఎందుకోసం కొయ్యాలి అంటే దానికి ఎవరో చెప్పరు కానీ సమాధానం. ఆ కోడి రక్తం చిందించబడినప్పుడు ఆ మేక వధింపబడుతున్నప్పుడు కుటుంబ యజమాని ఆ తల మీద మేక తల మీద చేతులు మోపి ఈ విధంగా ఆడాలంటే ఈ సంవత్సరం నా కుటుంబం అంతా చేసిన ఈ అపరాధాల యొక్క శిక్ష అంతా నేను ఈ మేక మీద మోపేస్తున్నానంటే ఆ మేక మన కోసం చచ్చిపోతే ఆ రక్తం తీసి తర్వాత ఏం పెట్టుకునేవారంటే, హలో అలా బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? వేట పోతులు వేసినప్పుడు బొట్టు పెట్టుకున్న బ్యాచ్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. మేము అలా ఉన్నామండి, బొట్టు పెట్టుకునేవాళ్ళు. అలాగా ఆ రక్తం నిజంగా మన రక్తాన్ని కడుగుతుందన్న ఉద్దేశంతో అలా పెట్టుకునేవాళ్ళు. ఈ గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము మనల్ని కడగలేదు కాబట్టి యేసు ప్రభువు సృష్టికర్త ఈ లోకానికి దిగి వచ్చి నీ కోసం నా కోసం కల్వరి శిలువలో ఏం కాచారండి? రక్తం కాచ. ఆయన రక్తము వల్ల ఇప్పుడు మనకు క్షమాపణ కలుగుచున్నది. ఆమేన్. ఆయన రక్తం వల్ల ఉగ్రత నుండి మనం దాచబడతాం. యేసు ప్రభువు రక్తం మన మీదకి వచ్చింది కాబట్టి మనం అప్పటి వరకు చేసిన పాపాలన్నీ ఏమైపోయినాయి? ఆ వస్త్రం మీద నీరు పడితే మరకపోయినట్లు ప్రియమైన వాళ్ళ ఆ వస్త్రం మీద ఆ కిరోసిన్ పడితే ఆ మరకపోయినట్లు నీ హృదయంలో యేసు రక్తం పడితే నీ మరకలన్నీ పోతాయి. ఆమేన్. అందుకోసం ఒకటి వాక్యం ఇచ్చాడు నీ మేధస్సుని అంతరాత్మని కడగటానికి. లోపల రెండోది ఏమి ఇచ్చాడు చెప్పండి? రక్తం ఇచ్చాడు నీ ప్రాణాన్ని కడగటానికి. మూడోది ఏమి ఇచ్చాడో తెలుసా అండి? ఆత్మ. ఆత్మ ద్వారా మనం కడగబడతామండి. చూద్దాం ఒకసారి. తీతుకు రాసిన పత్రిక, తీతు పత్రిక 3వ అధ్యాయం అనుకుంటాను, 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారాను ఆయన మనలను రక్షించెను. పరిశుద్ధాత్మ ఏం కలగజేస్తాడంటే నీ ఆత్మ స్వభావాన్ని మారుస్తాడండి. అమ్మ 2 మాటలు నేనండి, మేము ముగించేస్తాను. పరిశుద్ధాత్మ నీ ఆత్మను కడుగుతాడండి. పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చి నీ ఆత్మకున్న కల్మషాన్ని కడుగుతాడు. శరీరాన్ని నీరు కడుగుతుంది, బాగా గమనించండి. అంతరంగానే వాక్యం కడుగుతుంది, ప్రాణాన్ని రక్తం కడుగుతుంది అని మన రక్తాన్ని. మరి ఆత్మను ఏం కడుగుతుంది అంటే పరిశుద్ధాత్మే కడుగుతుంది. అందుకే ఒకటి నీటి మూలంగాను, రెండో దేని మూలంగా జన్మించాలి? ఆత్మ మూలంగా. మీరు నీటి మూలంగా జన్మించిన వాళ్ళు ఆత్మ కొరకు అడగండి. ఆ నీటి మూలంగా జన్మించలేని వాళ్ళు నీటి బాప్తిసం కోసమన్నా మీరు అడగండి ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు మనం అందరూ ఎవరి పిల్లలు అవ్వాలని ఇష్టపడుతున్నాం? దేవుని పిల్లలు అవ్వాలంటే ఏమవ్వాలి? ముందు పరిశుద్ధులు అవ్వాలి. పరిశుద్ధులు అవ్వడం కోసం దేవుడు ఏమిచ్చాడయ్యా అంటే వాక్యం ఇచ్చాడు. చెప్పండి, ఏమిచ్చాడు? రెండోది ఏమిచ్చాడు? రక్తం ఇచ్చాడు. మూడవది ఆత్మనిచ్చాడు. ఇవన్నీ నువ్వు ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు కావాలి, ఆయనకు నేను కుమారుడుగా కుమార్తెగా మారాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన అంటాడు బాప్తిస్మం పొంది నీ పాపాలు కడిగేసుకో అంటాడండి. ఏం పొంది? 16వ అధ్యాయము అపొస్తలుల కార్యాల్లో ఉంటుంది ఆ మాట అండి.
అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో చెరసాల అధిపతి అప్పటికప్పుడు మారిపోతాడండి. పౌలుసీలని బంధించి చెరసాలలో వేస్తారు. పౌలుసీలు ఆ రాత్రంతా కీర్తనలతో ప్రార్థన చేస్తూ ప్రభుని మహిమపరితే చెరసాలలో భూకంపం కలుగుతుంది. ఆ భూకంపానికి చెరసాలు కూడా బద్దలైపోతే ఆ రాత్రి పీమైన వల్ల ఖైదీలందరూ పారిపోయారు అనుకుని ఆయన చచ్చిపోతారు అనుకుంటాడు. చచ్చిపోతారు అనుకున్నప్పుడు చూడండి ఒకసారి ఏమంటున్నాడు, చూడండి ఒకసారి. అప్పుడు నీవును చూడండి, అక్కడ ఒక చోట ఉంటుంది, ఏమంటారు, బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకొని. దానికి ముందు అనుకుంటాను, ఒక ముందు అధ్యాయంలో. కాకపోతే బాప్తిసం పొందితే ఏమవుతుందంటే రక్షణలోకి వస్తాం. విశ్వాసం ద్వారా నువ్వు రక్షణలోకి వచ్చి నీ పాపాలు కడిగి వేయబడిన వాడు అవుతావు. ప్రియమైన వల్ల పౌలు మారినప్పుడు అంటాడు అన్నమాట దాన్ని, పౌలా సహోదరుడు బాప్తిసం పొంది నీ పాపాలు కడిగేసుకోమని చెప్పినప్పుడు పౌలు ఏం చేస్తాడంటే ప్రియమైన వల్ల బాప్తిసం పొంది తను మార్పు చెంది ఆయన పాపాలు అని మమ్మల్ని బలవంతం చేసిన అది కాదండి. మొత్తం మీద అక్కడే ఉంటుంది ఈ అధ్యాయంలో, కాకపోతే ముందు అధ్యాయంలో. కానీ నువ్వు బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకో అంటే ఇప్పుడు నీ పాపాలు కడగబడి నువ్వు పరిశుద్ధపరచబడాలి అంటే ఏమి ఒక ప్రాముఖ్యమైన ద్వారంగా పెట్టాడంటే బాప్తిస్మము అన్నాడు. ఒకసారి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. బాప్తిస్మం పొందడం ద్వారా నీ మీద ఏలుబడి చేస్తున్న పాపం నుండి నీకేమొచ్చేస్తుందంటే విడుదల వస్తుంది. నువ్వేమవుతావంటే నీతిమంతురాలుగా మారిపోయే అవకాశాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. చేతతో ఒకసారి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఇంకా దేవుడు నీ కొరకు ఉద్దేశించిన ఆ రక్షణ అనుభవంలోకి నువ్వు వెళ్ళాలంటే తప్పనిసరిగా మొట్టమొదటి బాప్తిస్మము. బాప్తిస్మం అంటే ఏం కాదండి, నాకు దేవుడు కావాలి, ఆ దేవుడిని నేను అంగీకరిస్తున్నాను, నా జన్మకర్మ పాపాల నుంచి నాకు విడుదల కావాలి అని చెప్పేసి నువ్వు నోటితో ఒప్పుకుంటున్న మాట అండి అన్నమాట. చూడండి, మనం ఇంటి దగ్గర పాత్రలు శుభ్రం చేస్తాం కదా, ఆ పాత్రలు శుభ్రం చేసిన తర్వాత వంట గిన్నెలు కానీ ఏమైనా కానీ కడిగేసిన తర్వాత నీళ్ళు పైన కొన్ని అలా పోస్తాం, ఆఖరి నువ్వు ముంచి లేకపోతాం దాంట్లో నుంచి. హలో, అలాగే కడుగుతారు కదా మీరు అందరూ. మీరు మామూలుగా పోసినప్పుడు పోలేని మురికి ఎప్పుడు పోద్ది? ముంచినప్పుడు పోతుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇప్పుడు వాక్యంలో మామూలుగా పోతున్నప్పుడు పోదు కాబట్టి ఇప్పుడు దాన్ని ముంచుతారు అనుకుంటున్నాం అంతే మిమ్మల్ని తీసుకెళ్ళి. ఆమేన్. వాక్యం ద్వారా పోస్తుంటే కొంతమంది ఇంకా పోదు మురికి, ఆ సారి ఒకసారి ముంచేసి లేక తీసాం అనుకోండి మొత్తం మురికంతా పోతుంది. కాబట్టి ఆ మురికిని కడిగేసుకోవటం కోసం దేవుని ఏర్పాటులోకి నువ్వు రావడం కోసం ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆమేన్. ఆ రోజుల్లో బాప్తిస్మం ఇచ్చి యోహాను, మీరు అందరూ బాప్తిసం పొందండి, మారు మనసు పొందండి అంటే సుంకర్లు శాస్త్రులు చాలా మంది వచ్చి బాప్తిసం పొందుతున్నారంటే, కానీ పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు మాత్రం పొందలేదంటండి. సామాన్యులందరూ ఆయన మాట విని బాప్తిసం పొందారు, కానీ ఎవరు పొందలేదు? పరిసయ్యులు శాస్త్రులు లాంటి వాళ్ళు వచ్చి పొందలేదంటండి. అందుకోసం దేవుని సంకల్పాన్ని నిరాకరించారు అని రాయబడుతుందండి అక్కడ. ఎవరంటండి? బాప్తిసం పొందలేని వాళ్ళు ఎవరిని నిరాకరించినట్లు? వారి విషయంలో దేవుని సంకల్పం ఏదైతే ఉందో దాన్ని మాకు అక్కర్లేదు అని తోసేసినట్లు లెక్క అంటండి. ఏమండి, లోకంలో కొన్ని ఆఫర్లు మనకు వచ్చినప్పుడు, స్కీములు పథకాలు మన కొరకు ప్రవేశపెట్టినప్పుడు పట్టిపెట్టినప్పుడు ఇదే మీరు అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పేసి వాలంటీర్ వచ్చి చెప్తే మనం ఏం చేయాలి? మర్యాదగా అప్లికేషన్ పెట్టుకోవాలి. పెట్టుకోలేదంటే అర్థం ఏంటి చెప్పండి అమ్మా? దానితో మాకు అవసరం లేదు అనే కదా అర్థం, అంతే కదండి. ఇప్పుడు దేవుడు కూడా అప్లికేషన్ పెట్టుకోండి అమ్మా ఎవరైనా బాప్తిసం పొందుతారా అంటే చూద్దాం ఒకసారి ఆ మాట. లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వచనంలో 29-30 వచనం. ప్రజలందరూ సుంకరులు యోహాను బోధవిని అతడు ఇచ్చిన బాప్తిస్మం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనరు గాని పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరించిరి. ఈ రెండు మాటలు బాగా అర్థం చేయండి. బాప్తిసం పొందిన వారు ఏమన్నారంట? దేవుడు న్యాయవంతుడని ఒప్పుకున్నట్లు లెక్క అంటండి. పొందలేని వాళ్ళు ఏంటంటండి? ఆ దేవుడు మాకు అక్కర్లేదు, ఆ సంకల్పం మాకు అక్కర్లేదు అని నిరాకరించినట్లు లెక్క అండి. ఇప్పుడు దేవుని కుమార్తె అవ్వాలని ఆశ ఉందంటే అందరూ చేతులు ఎత్తారు. ఆమేన్. దేవుని పరిశుద్ధపరచబడాలని ఆశ ఉందంటే చాలా మంది పరిశుద్ధం అవ్వాలని ఇష్టపడ్డారు. ఇప్పుడు చక్కటి అవకాశం మీకు ఇవ్వబోతున్నారు ప్రియమైన వాళ్ళరా.
నీవు ఎంతమంది బాప్తిసం పొందడానికి రెడీగా ఉన్నారు? ఇప్పుడు నీవు బాప్తిసం పొందితే ఎవరు బిడ్డవైపోతావు? చెప్పాలి. అప్పుడు బాప్తిసం పొందితే నీ మీద ఉన్న ఏం పోతుంది? పాపం పోతుంది, శాపం పోతుంది. నీ మీద తరతరాలుగా ఉన్న ఆ దరిద్రం అంతా పోయి నువ్వు దేవుని సొత్తు అయిపోతావు. ఇప్పుడు వరకు నువ్వు ఎలా జీవించావు అన్నది పెద్ద విషయం కాదు. ఎంత భయంకరంగా, దుర్భరంగా, నీచంగా, నికృష్టంగా నువ్వు బ్రతికినా కానీ నీకు అద్భుతమైన అవకాశాన్ని ప్రభు నీకు ఇచ్చారు. నీ జీవితం పూర్తిగా ఈరోజు మారిపోయి ఏ పాపం లేని వ్యక్తిగా యేసయ్య నిన్ను చూద్దారనుకుంటున్నాడు. దాని కొరకు పునర్జన్మ సంబంధమైన స్నానం ఒకటి ఏర్పాటు చేశాడు. నిన్ను కడగడానికి ఆయన ఆత్మనిచ్చాడు. ఆమేన్. నిన్ను కడగడానికి ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. నీ కొరకు వాక్యాన్ని ఇచ్చాడు. ఇన్ని పరిశుద్ధపరచబడే సాధనాలు నీ ముందుంచి నా మాట విని నా బిడ్డగా నువ్వు మారిపోతావా అని నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన బిడ్డగా నేను మారతానండి, బాప్తిసం పొందుతాను. బాప్తిసం పొందితే రాబోయే రోజుల్లో ఉగ్రత నుండి నువ్వు తప్పించబడతావు. దేని నుంచి అండి? ఉగ్రత నుండి. రాబోయే రోజుల్లో ప్రియమైన వల్ల ఇంకా భయంకరమైన వ్యాధులు ఎన్నో రాబోతున్నాయి. ఆ వ్యాధుల తీవ్రతలో మనం ఆ వ్యాధి నుండి తప్పించబడతామని నేను చెప్పట్లేదు. ఆ వ్యాధి చేత మరణిస్తే నువ్వు మహిమలోకి వెళ్తావని చెప్తున్నాను. అమ్మ, నా మాట మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. బాప్తిసం పొందిన వారికి తెగుళ్ళు రావని నేను చెప్పట్లేదు. తెగుళ్ళు వచ్చినా మనం చచ్చిపోతే ఎక్కడ ఉంటామంటే మహిమలో ఉంటాం. ఎవ్వరికి గ్యారంటీ లేదండి. ఎన్నాళ్ళు ఉంటామో గ్యారంటీ లేదు. ఎంతకాలం మనం బ్రతుకుతామో మనకు గ్యారంటీ లేదు. అందరికీ వచ్చేసింది కదా థర్డ్ వేవ్, సెకండ్ వేవ్, ఇంక లేదంట. వ్యాక్సిన్ ఏం చేసుకున్నాను, వ్యాక్సిన్ కూడా 3 నెలలు మాత్రమే పనిచేస్తుందట. వ్యాక్సిన్ యొక్క కాపుదల 3 నెలలే ఉంటుందంట. ఆఫ్టర్ 3 months 2 డోసులు అయిన తర్వాత 3 మాసాలు పోయిన తర్వాత మళ్ళీ వచ్చిన వ్యాధి పెద్ద ఆశ్చర్యపోకలొద్దు. మరి రాబోయే రోజుల్లో నీ ఆత్మ రక్షింపబడాలని దేవుడు 2000 సంవత్సరాలుగా చాలా ఆశ కలిగి ఇప్పుడు నువ్వు పుడతావని అప్పుడే తెలుసు ఆయనకి. నువ్వు పుట్టక ముందే నీ రక్షణ సంకల్పాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆమేన్. నువ్వు పుట్టక ముందే నీ కొరకు అవసరమైన వాక్యాన్ని ఇచ్చాడు. నువ్వు పుట్టక ముందే నీ కొరకు తన రక్తాన్ని ఇచ్చాడు. నువ్వు పుట్టక ముందే నీ కొరకు తన ఆత్మని ఈ లోకంలో సంచరింపచేస్తున్నాడు. కాలం మించిపోయింది లేదు. ఇప్పుడైనా యేసయ్యకి ఒక అవకాశం ఇచ్చి నా జీవితాన్ని నీ చేతులకు సమర్పిస్తున్నాను ప్రభువా, నీ ఏర్పాట్లోకి వచ్చేద్దారనుకుంటున్నాను, నీ సంకల్పంలోకి వచ్చేద్దారనుకుంటున్నాను, నన్ను నీ బిడ్డగా స్వీకరించు ప్రభువా అని చిన్న ప్రార్థన నువ్వు చేస్తే, ఆ బాప్తిసం పొందడానికి నువ్వు రెడీ అవుతే యేసయ్య కొలత లేకుండా నీకు తన ఆత్మనిచ్చి కృపనిచ్చి నీ జన్మకర్మ పాపాలని కడిగేసి ఒక నూతన బిడ్డగా నేను మార్చేస్తాడు. బాప్తిసం పొందిన తర్వాత మీరు బుద్ధి మారిపోద్దండి. బాప్తిసం పొందిన తర్వాత మీ శరీర సంబంధమైన రుగ్మతలు తొలగిపోతే కొన్ని వ్యాధులు కూడా. మా నాన్నగారు యేసు ప్రభు అంటే అస్సలు ఇష్టపడేవారు కాదు, చాలా వ్యతిరేకం. నేను మా అమ్మ చర్చికి వెళ్ళినా కానీ మేము బాప్తిసాలు పొందుతున్నప్పుడు కూడా అభ్యంతరం పెట్టారు మమ్మల్ని. మీరు బాప్తిసం పొందుతున్నారు, మా చెల్లి పెళ్ళికొన్నది అప్పటికి, మీరు బాప్తిసం పొంది మీ ఇష్టం వచ్చినట్టు ఉంటే కుదరదు, దేవుడి మందిరానికి వెళ్తే కుదరదు. మీరు కనుక నువ్వు బాప్తిసం పొందామంటే నిన్ను అమ్మని చెల్లిని వదిలిపేసి నేను ఆ దేశాటనం పోతాను అన్నాడు మా నాన్నగారు. అప్పుడు నేను ఒకటే మాట అన్నాను, నువ్వు దేశాటనం వెళ్ళిపోతే సృష్టికర్త నా తండ్రి అయిపోతాడో అప్పుడు నాకు ఏవో కొద్దు ఉండదులే, ఇంకా నేను బాప్తిసం మాత్రం మానని చెప్పేసి ధైర్యంగా బాప్తిసం పొందాను. మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళేది, ఇంట్లోనే ఉన్నారండి. హల్లెలూయా. మీకు కూడా అలాంటి బెదిరింపులు వచ్చి ఉండొచ్చు. వెళ్తే చర్చికి అక్కడ ఏదో బాప్తిసాలు అంటారు, అయ్యి అంటారు, ఇయ్యి అంటారు, మతం మార్చుకోమంటారు, అయ్యేం వెనకో అని మిమ్మల్ని వారిని గిచ్చి కూడా కొంతమంది పంపుండొచ్చు. కానీ భయపడకండి. బాప్తిసం అన్నది ప్రియమైన వాళ్ళరా మీ ఆత్మకు సంబంధించింది. ఆ ఆత్మ ఎప్పుడు మనం వదిలిపెడతామో తెలదు. ఆ తర్వాత మా నాన్నగారు మేము కొనసాగుతున్నాం, నా పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, అయినా కానీ ఆయన మార్పు లేదండి. ఈలోగా ఒకనొక శుభ సందర్భంలో ఆయనకి క్యాన్సర్ ఉన్నదని తెలిసింది. అదే మీ నాన్నగారు క్యాన్సర్ ఉంటే శుభ సందర్భం అనుకోకండి, అది వచ్చింది కాబట్టి మా నాన్నగారు మారారండి. ఇదేంటి మీరు అందరూ ఒకసారి షాక్ అయ్యారు కదా. నిజమేండి, ఒక్కొక్కసారి జబ్బులు మనకి మేలు చేస్తాయి. ఆమె చెప్పండి. ఒక్కొక్కసారి అప్పులు మనకు మేలు చేస్తాయి, ఒక్కొక్కసారి మోకాళ్ళ నొప్పులు మేలు చేస్తాయి, ఒక్కొక్కసారి థైరాయిడ్ మేలు చేస్తుంది. అవునా? అది లేకపోతే నువ్వు దేవుడి దగ్గర రావు కదా. అందుకోసం దేవుడు దాన్ని అనుకుంటాడనమాట. దాని ద్వారా క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇంకెన్నాళ్ళలో బతకరు అని చెప్పి మా నాన్నగారి కోసం చెప్తే ప్రొలాంగ్ చేయొచ్చు అంతే. ఒక 6 నెలలు బతికివాడిని 1 ఏడాది బ్రతికించవచ్చు, అంతేగాని శాశ్వతంగా అది మాత్రం క్యూర్ చేయలేము. ఎన్నాళ్ళు ఉంటాడో చెప్పరంటే అప్పుడు పట్టుకున్నది మా నాన్నగారికి. ఏర్బ్రహ్మ గారు వస్తారని ఛానల్ నుంచి వస్తున్నారంటే రాలేదు ఇంకా ఆయన. నువ్వు వేసిపోతున్నాడేమో, మాకు ఏర్బ్రహ్మ గారు వస్తారు, ఏర్బ్రహ్మ గారు వస్తారు, ఆయనతో వెళ్ళిపోతాను నేనంటే ఏర్బ్రహ్మ గారు ఇంక రానానా, ఏర్బ్రహ్మ గారు అసలైన వీరబ్రహ్మ గారు వీరభోగ వసంతరాయుడు అంటే ఏసయ్యే, ఆయనే నమ్ముకోవాలి నువ్వు అంటే పాషం గారి దర్శనం వచ్చింది. మేము ప్రయాసపడ్డాం. మొత్తం మీద ఒక శుభ సందర్భంలో నాకు ఆ ఏసై కావాలని రక్షణ పొందేటండి ఆయన. ఇలా జరిగి 6 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ మా చెస్సి శుభ్రం చేయటం, ఇంటి దగ్గర పనులన్నీ చక్కపెట్టడం అవన్నీ మా నాన్నగారే చేస్తారు.
కాబట్టి బాప్తిసం పొంది అలా నీటిలోంచి పైకి వస్తున్నప్పుడు అప్పుడు నేను బాప్తిసం ఇచ్చే అభిషేకం నాకు ఉంది, కానీ నేను ఒకటి మా నాన్నగారికి మా పాస్టర్ గారి చేత ఇప్పించాలి, పాస్టర్ గారి చేత బాప్తిసం ఇప్పించి ఇలా నీటిలోంచి లేపుతున్నప్పుడు ఓ మాట అన్నారు పాస్టర్ గారు. మా నాన్నగారు పాస్టర్ గారు ఏమంటారంటే మామయ్య గారు అంటారు, మామయ్య గారు జకరియా అని పేరు పెట్టేసి ఇప్పుడు మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకోండి, మీ ఒంట్లో ఇంకా రోగం ఉండదన్నారు. అలాగే రోగం పేసే తీసి పడేశాడు. స్తోత్రం. ఈ మాటలు వింటున్న మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు బహుశా నువ్వు అనారోగ్యంతో ఉండొచ్చు, దేవుని చిత్తం అయితే ఈ బాప్తిసపు నీటిలోనే నీ వ్యాధిని కప్పెట్టేస్తాడు యేసయ్య. ఆమేన్. బాప్తిసం పొందిన తర్వాత ఒక నూతన వ్యక్తిగా నువ్వు మార్పు చెందుతావు. రాబోయే రోజుల్లో ఎంత ఆనందంగా మందిరాల్లో కూడుకునే అవకాశాలు లేకపోవచ్చు. మందిరాలు మూయబడతాయి అంటే మందిరాలు ఎక్కడ మూయబడతాయి అనుకున్నాం. మన 3 నెలలు ఇప్పుడు 3 నెలలు ఏం చేసాం చెప్పండి? మూసుని కూర్చున్నాం. రాబోయే రోజుల్లో మందిరాలు ఇలా తెరవబడటానికి ఆఖరి రోజుల్లో మనం ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు ఏ విధమైన ఇబ్బంది మనం వచ్చి మనం ఈ మందిరాలు ఆరాధనలు మానేస్తాం మనకు తెలదు, కానీ ఇప్పుడు అవకాశం ఉండగా ఆయన నాకు కావాలి, నేను ఆయన బిడ్డ అయిపోతాను అనుకుంటున్నాను. ఈ విశ్వానంతటికి చక్రవర్తి అయినా ఆయన బిడ్డగా నువ్వు ఉంటే అన్నిటి మీద నీకు అధికారం వచ్చేస్తుంది. ఆమేన్. అన్నిటి మీద నువ్వు జై జీవితం జీవించగలవు. కాబట్టి ఆయన బిడ్డలు అవుతారు అనుకున్నామని అందరూ మోకరిందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నిన్ను మహిమపరుస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రభువా మమ్మల్ని దర్శించండి నాయన. అందరూ అడుగుతామండి, ప్రభువా నీ కనికరం చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపా మహదేశ్వరిని విడుదల చేయండి అయ్యా. ఈ భారభరితమైన పరిచర్య అయ్యా నా తండ్రి ఎన్ని ఏండ్లుగా జరుగుతూ ఉండగా ఈరోజు ప్రభు కొంతమంది రక్షణలోకి రావడానికి సహాయము దయచేయండి. ఒప్పింపచేసే నీ ఆత్మ పనిచేయునుగాక, ఒప్పింపచేసే ఆత్మ దిగివచ్చునుగాక. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధ తండ్రి నీకు పిల్లలు అవ్వాలి ప్రవ్వా, నీ పిల్లలుగా మార్పు చెందాలి ప్రవ్వా. నీ పిల్లలయ్యే భాగ్యం నీ ప్రజలకు దయచేయండి అయ్యా. విశ్వం అంతటికి సమస్త భూమి ఆకాశాలకు సృష్టికర్తవైన నీ బిడ్డగా మారిపోయే అవకాశం నీ బిడ్డకు దయచేయండి నాయనా. నేను నీ బిడ్డనే ప్రభువా అని అడగండి ఒకసారి. నేను నీ వాడనే, నేను నీ దాననే, నీవు మా తండ్రివి నాయనా అంటూ ప్రార్థన చేద్దాం. మీరు మా తండ్రిగా ఉంటే మాకెంత ధైర్యం నాయనా, మీరు మా తండ్రి అయితే మాకెంత భోగము నాయనా, మీరు మా తండ్రి అయితే మాకెంత ధైర్యము నాయనా. ఓ మీరు మా తండ్రి అయితే ఎంత నిరీక్షణ, ఎంత నిబ్బరం, ఎంత శౌర్యం మేము కలిగి ఉంటాం తండ్రి. నీ పిల్లలుగా మారే భాగ్యం మాకు ఇవ్వండి నాయన. ఓ నన్ను స్వీకరించండి ప్రవ్వా, నీ సొత్తుగా మారిపోవాలనుకుంటున్నాను, నీ బిడ్డగా మారిపోవాలనుకుంటున్నాను నాయన. నన్ను నీ పవిత్రమైన ఆత్మ చేత అభిషేకించండి. నీ వాక్యం నిన్న ఈ రోజు నేను విని నా ఆత్మను మార్చుకోవాలి ప్రవ్వా. అయ్యా నా ప్రాణాన్ని నీ రక్తంతో కడిగేయండి నాయన. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు, తన కోసం నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయంలోనికి నువ్వు రావాల్సిందిగా ప్రభుపేట నీకు మనం చేస్తున్నాను. దేవుని నిర్ణయము, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పంలోకి నువ్వు రావాలంటే పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే ఆయనకు కుమారులు కుమార్తెలు అవుతారు. పరిశుద్ధత లేని నీ జీవితాన్ని ప్రభు అసహించుకుంటాడు. నువ్వు తినే కోడిని కూడా పరిశుద్ధపరచబడితేనే కానీ లోపలికి స్వీకరించలేవు కదా. మరి దేవుడు నీ నుండి కూడా పరిశుద్ధతని ఆశిస్తున్నాడు. మన మాటల్లో పరిశుద్ధత, మన చూపుల్లో పరిశుద్ధత, మన తలంపుల్లో పరిశుద్ధత, మన పనులలో పరిశుద్ధత, మన నడకలో పడకలో అన్నిట్లో పరిశుద్ధత కావాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ పరిశుద్ధత నీకు ఇవ్వడానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఆ పరిశుద్ధత నీలో పెరగడానికి రక్తాన్ని ఇచ్చాడు. ఆ పరిశుద్ధతను నువ్వు వర్ధిల్లడానికి, ఎదగడానికి తన ఆత్మనిచ్చాడు. నేను నీ వాడను, నేను నీ వాడను, నేను నీ వాడను, నీవు నా వాడవు. కృపచేత పిలచినప్పుడే నేను నీ వాడనైతినయ్యా. నన్ను కృపచేత పిలచినప్పుడే నేను నీ వాడనైతినయ్యా. నేను నీ వాడను యేసయ్యా, నేను నీ వాడను, నేను నీ వాడను, నీవు నా వాడవు. నేను నీ వాడను, నేను నీ వాడను, నేను నీ వాడను, నీవు నా వాడవు.
చేత పిలచినప్పుడే నేను నీ వాడనైతినయ్యా. నన్ను కృప చేత పిలచినప్పుడే నేను నీ వాడనైతినయ్యా. జగత్తు పునాది వేయబడగా ముందే నన్నెరిగి ఉన్నావయ్యా. జగత్తు పునాది వేయబడగా ముందే నన్నెరిగి ఉన్నావయ్యా. నేను నీ వాడను యేసయ్యా, నేను నీ వాడను, నేను నీ వాడను, నీవు నా వాడవు. నేను నీ వాడను యేసయ్యా. కలుసుకుందాం. నేను నీ వాడను, నేను నీ వాడను, నీవు నా వాడవు. తల్లి గర్భములో రూపింపక ముందే పేరు పెట్టి నన్ను పిలిచావయ్యా. తల్లి గర్భములో రూపింపక ముందే పేరు పెట్టి నన్ను పిలిచావయ్యా. నేను నీ వాడను యేసయ్యా, నేను నీ వాడను, నేను నీ వాడను, నీవు నా వాడవు. నేను నీ వాడను యేసయ్యా, నేను నీ వాడను, నేను నీ వాడను, నీవు మా వాడవు. కృప చేత పిలచినప్పుడే నేను నీ వాడనైతినయ్యా. కృప చేత పిలచినప్పుడే నీ వాడనైతినయ్యా. నీ ప్రక్క గాయములో నన్ను కన్నావు, నీ రక్తధారలచే నన్ను కొన్నావు. నీ ప్రక్క గాయములో నన్ను కన్నావు, నీ రక్తధారలచే నన్ను కొన్నావు. నేను నీ వాడను యేసయ్యా, నేను నీ వాడను, నేను నీ వాడను, నీవు నా వాడవు. నేను నీ వాడను యేసయ్యా, నేను నీ వాడను, నేను నీ వాడను, నీవు నా వాడవు. చెప్పవద్దు. కృప చేత పిలచినప్పుడే నేను నీ సొంతమైతినయ్యా. కృప చేత పిలచినప్పుడే నేను నీ సొంతమైతినయ్యా. నేను నీ సొంతము, నేను నీ సొంతము, నేను నీ సొంతము, నీవు నా సొంతము. నేను నీ సొంతము, నేను నీ సొంతము, నేను నీ సొంతము, నీవు నా సొంతము. కృప చేత పిలచినప్పుడే నేను నీ సొంతమైతిమయ్యా. కృప చేత పిలచినప్పుడే నేను నీ సొంతమైతినయ్యా. జగత్తు పునాది వేయబడగా ముందే నన్నెరిగి ఉన్నావయ్యా. అవునయ్యా, ఈ జగత్తు పునాది వేయబడక ముందే నన్నెరిగి ఉన్నావయ్యా. నేను నీ సొంతము. చెప్పగలవా మాట? యేసుకు సొంతమైన బిడ్డగా నేను నీ సొంతము, నీవు
నా సొంతము, నేను నీ సొంతము, నేను నీ సొంతము, నేను నీ సొంతము, నీవు నా సొంతము, నేను నీ సొంతము, నేను నీ సొంతము, నేను నీ సొంతము, నీవు నా సొంతము, నేను నీ సొంతము. పరిశుద్ధ దేవా, ఈ సాయంకాల సమయంలో అనేకులు నీ సొంతగా మారిపోవాలి నాయన. నీ ఆత్మ చేత ముద్రింపబడుదురు కాక, వారి జన్మకర్మ పాపాల నుండి విడిపించబడుదురు కాక, కన్నీటితో ప్రభా వారి పాపాలు ఒప్పుకొందురు కాక. నీవు నా సొంతము, నేను నీ సొంతము, నేను నీ సొంతము, నేను నీ సొంతము, నీవు నా సొంతము. పరిశుద్ధ నీకు కుమారుడుగా కుమార్తెలుగా మారిపోవాలి. యేసు నామములో మమ్మల్ని మార్చండి నాయనా. సొంతం చేసుకోండి ప్రభు, నీ సొంతగా ఉండాలి ప్రభు, నీ ప్రజలుగా ఉండాలి ప్రభు, నువ్వు మేపే గొర్రెలుగా ఉండాలి ప్రభు, నీకు కృపలో ఎదగాలి పరిశుద్ధాత్ముడా. అయ్యా, ఎంతమంది ఇంకా సొంతంగా లేరు, హృదయంలోంచి భయాన్ని పుట్టించండి. బాప్తిస్మము గురించిన పరిపూర్ణ అవగాహన కలిగించండి. ఎంత మాత్రం నీకు దూరంగా ఉండడానికి వీల్లేదు. నీ కుమారులుగా కుమార్తెలుగా మార్చండి ప్రభు, నీ కుమారులుగా కుమార్తెలుగా మారిపోవాలి ప్రభు. నీ బలమైన దైవికమైన శక్తి దిగి వచ్చినగా ఆత్మతో అభిషేకించండి దేవా. నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలు పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా. నా దైవమా నీకు వందనాలు, వందనాలు అయ్యా నా తండ్రి. నీకు అద్భుతమైన అవకాశం, ఉన్నతమైన మహిమ గల అవకాశాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఎలా